నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ శ్రావణి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్సాని రాజేష్ గారు. రాజేష్ గారు నమస్తే. నమస్కారం. రాజేష్ గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి వెళ్లారు. అక్కడ హోమం చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. అంటే ఆయన ఎప్పుడూ కూడా గుడికి వెళ్ళినట్టు కానీ, అంటే తిరుపతి సెట్నే ఆయన ఇంట్లో వేయించుకున్నటువంటి చరిత్ర అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అలాంటి వ్యక్తి ఈ రోజు గుడికి వెళ్ళటం, హోమం చేయటం, ఇవన్నీ ఎలా చూడాలంటారు? అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేస్తున్నారో అనుకోవచ్చు అంటారు. అంటే ఈ మధ్యకాలంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనా హయాంలో నెయ్యి లాంటి ఒక కెమికల్ సొల్యూషన్ని 5 సంవత్సరాల పాటు సరఫరా చేసి తిరుమల శ్రీవారికి నివేదించబడ్డ ప్రసాదం రూపంలో నివేదించబడ్డ లడ్డూని అపవిత్రం చేశారు. 20 కోట్ల లడ్డూలు తయారు చేసి కోట్లాది మంది భక్తుల మనోభావాలను గాయపరిచారు అని ఇదొక రాజకీయ ఆరోపణ కాదు. అధికారికంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ అంశాన్ని ప్రస్తావిస్తే ఈ అంశం చిలికి గాలివానగా మారి ఇష్యూ సుప్రీంకోర్టుకి చేరితే సుప్రీంకోర్టు ద్వారా నియమించబడ్డ విచారణ కమిషన్ దీన్ని నిర్ధారణ చేసి వాళ్ళ న్యాయస్థానంలో ఛార్జ్షీట్ రూపంలో సబ్మిట్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ఇన్ఫ్యాక్ట్ ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ భక్తులు, హిందూ సమాజం మొత్తం కూడా ఇంతటి ఘాతకానికి జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో ఆయన ద్వారా నియమించబడ్డ ధర్మకర్తల మండలి ఇంతటి ఘాతకానికి పాల్పడుతుంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎలా సహించాడు, భరించాడు, ఎందుకు వాళ్ళని ప్రోత్సహించాడు? పైగా ఈ ఉదంతం బయటపడ్డ తర్వాత కూడా ఇప్పటికీ నాడు ధర్మకర్తల మండలి చైర్మన్గా పనిచేసిన ఆయన ఆ రోజు నకిలీ నెయ్యి సరఫరా చేయబడిందని అడ్మిట్ అవుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎందుకు ఎదురుదాడి చేస్తున్నాడు అని చెప్పని వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరి మధ్య ఒక చర్చ జరుగుతూ ఉంది. ఈ క్రమంలో ఎలా అయితే 2019 ఎన్నికలకు ముందు నాడు శారదా పీఠాధిపతి స్వరూపానందను అడ్డుపెట్టుకొని ఋషికేశ్లో గంగలో మునిగి నేను మళ్ళీ హిందుత్వాన్ని స్వీకరించాను అని చెప్పని జగన్మోహన్ రెడ్డిని నేనే హిందూగా కన్వర్ట్ చేశాను, నేనే అతని విజయం కోసం రాజశ్యామల యాగం చేశాను అని చెప్పని నాడు స్వరూపానంద ప్రకటించాడో ఆ ప్రకటనను బేస్ చేసుకొని ఆ రోజు ఆ ఎన్నికలలో హిందువుల ఓట్లు కూడా తనకు అనుకూలంగా వేయించుకోగలిగాడో అదేవిధంగా ఇప్పుడు కూడా తన నియోజకవర్గ పరిధిలో ఈ విధంగా హిందువుల ఆగ్రహానికి గురవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఒక ఫేస్ సేవింగ్ కోసం అరే నాకు హిందుత్వం పట్ల ఏం వ్యతిరేకత లేదు, నేను హిందూ ఆచార వ్యవహారాల్ని చాలా నిష్ఠతో, చాలా శుచి శుభ్రతతో పాటిస్తాను, చాలా భక్తిభావంతో నేను ఆచరిస్తాను అని చెప్పని ప్రజలకి దికావా అంటారు, ఒక కంటి తుడుపు డ్రామా రక్తిగట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దానిలో భాగంగా అతని పులివెందుల నియోజకవర్గ పరిధిలో నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి వెళ్ళాడు. అలా వెళ్ళి అక్కడ యాగం, ఆ యాగం జరిపిన క్రమం చూసాం మనం. ఆ యాగం జరిపిన క్రమంలో కూడా సహజంగా ఏ యాగంలో అయినా సరే అవిసెలు అంటారు, అంటే యాగంలో వేయటానికి మీ చేతికి ఆ యాగాన్ని నిర్వహించే అర్చకుల వారు మీకు ఇస్తారు, వాటిని ఆ యాగంలో వేయాలి. ఈయన వేయకుండా ఏం చేయాలో ఈయనకి తెలీదు, వాటిని మళ్ళీ తిరిగి ఆ పంతులు గారికి ఇస్తే వాళ్ళు వేశారు. అంటే ఏంటంటే ఈయనకి ఆచార వ్యవహారాల పట్ల అనుభవం లేదు, పరిజ్ఞానం లేదు. అవసర నిమిత్తం ఎవరినో మెప్పించడానికి, ఎవరి కళ్ళలో తొడవటానికి ఒక ప్రయత్నంగా కూర్చున్నాడు అక్కడ. దానికోసం ఒక ఆర్కెస్ట్రేటెడ్ డ్రామా అది. అక్కడ ఆ విగ్రహ ప్రతిష్ఠ జరగబోతుంది కాబట్టి తన నియోజకవర్గ పరిధిలో కాబట్టి ఎలా అయినా సరే దీన్ని అడ్డు పెట్టుకొని నేను మళ్ళీ ఇంకొక కొత్త రూపాన్ని ఎత్తినట్టుగా చూపించాలి అని చెప్పని ఎవరు ఈ రక్తి కట్టిస్తుంది? మొన్న మధ్య ఇతను తిరుమల దర్శనానికి అని చెప్పని వెళ్తున్నాను అని చెప్పని ఇతను షెడ్యూల్ విడుదల కాగానే ఆ రోజున అన్య మతస్థుడు అయిన నీవు శ్రీవారి పట్ల భక్తిభావం ఉంది అని చెప్పని ఒక డిక్లరేషన్ ఇచ్చి దర్శనానికి వెళ్ళమని చెప్పని చెప్పారు. అదర్ దాన్ డిక్లరేషన్ నిన్ను తిరుమలలో దర్శనానికి ఎలో చేయము అని చెప్పని టీటీడీ కూడా చెప్పింది. నిజంగా శ్రీవారి పట్ల భక్తిభావం ఉంది, నీకు ఆయన దర్శనం చేసుకోవాలని చెప్పని ఆసక్తి ఉన్నావు, డిక్లరేషన్ ఇవ్వడానికి నీకున్న హెసిటేషన్ ఏంటి? ఏమన్నాడు? దేవుడు దర్శనానికి వెళ్ళడానికి డిక్లరేషన్ ఇవ్వటం ఏంటి? ఇదేమి హిందుత్వం, ఇదేమి సెక్యులరిజం అన్నాడు. నిజంగా నువ్వు సెక్యులర్ అయితే, నిజంగానే సెక్యులర్ భావజాలం నీకుంటే ఆచార వ్యవహారాలని గౌరవిస్తావు, పాటిస్తావు. కానీ నువ్వు సెక్యులర్ కాదు కాబట్టి నువ్వు ఆలయం మీదకి దండెత్తి వెళ్ళాలనుకుంటున్నావు, అక్కడ ఆదేశాలను ధిక్కరించాలనుకుంటున్నావు తప్ప ఆ ఆలయపు ఆదేశాలకి, ఆచార వ్యవహారాలకి తలొగ్గి అక్కడున్న కట్టుబాట్లని పాటించి నువ్వు ఆ డిక్లరేషన్ ఇవ్వటాన్ని ధిక్కరిస్తున్నావు. కాబట్టి నువ్వు ఇదేం మతం అంటున్నావు, ఇదేం సెక్యులరిజం అని చెప్పని దేశాన్ని ప్రశ్నిస్తా ఉన్నావు. మరి ఇవాళ ఇంతటి హిందుత్వం మీద కార్పు ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు వచ్చింది అని అంటే ప్రతిదీ ఓటు బ్యాంకుతో ముడిపెట్టి మాత్రమే చూసే
ప్రతి దాన్ని ఓహో ఇప్పుడు ఇక్కడ వీళ్ళని పలకరించాం, దీనివల్ల రాజకీయంగా మనకు వచ్చే ప్రయోజనం ఏంటి, ఇక్కడ వీళ్ళతో మనం కొంత దూరం మెయింటైన్ చేస్తున్నాం, దీనివల్ల రాజకీయంగా మనకు వచ్చే ప్రయోజనం ఏంటి అనేది 24 గంటలు రాజకీయ కోణంలో మాత్రమే చూసి అడుగులేసే జగన్మోహన్ రెడ్డి నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని కూడా కేవలం తన మీద మోపబడుతూ ఉన్న తన మీద వస్తున్న ఆరోపణల నుంచి కొద్ది మందికైనా అరే నా అంతటి హిందూ లేడు, నా అంతటి భక్తిభావం కలిగిన వాడు లేడు, నా అంతటి ఆచార వ్యవహారాలకి విలువలు ఇచ్చేవాడు లేడు అన్నట్టుగా పోర్ట్రేట్ చేసుకోవడం కోసం చేసిన ప్రయత్నం అది. ఇదే క్రమంలో నాది ఇంకొక ఆక్షేపణ కూడా ఉంది. నిన్న అక్కడ ఈయనకి ఆశీర్వచనం చెప్తున్న పంతులు గారు, ఆయన నిజంగానే ఆచార వ్యవహారాల పట్ల హిందూ సాంప్రదాయాల పట్ల గౌరవం ఉన్న పంతులు గారు కనుక అయ్యున్నట్టయితే ఇతని పాలనా హయాంలో సాక్షాత్తు శ్రీవారికి జరిగిన అపచారం ఏంటో కళ్ళ ముందు కనిపిస్తూ ఉండగా అంతటి అపచారం చేసి కూడా ఇంకా ఇప్పటికీ ఎదురుదాడి చేస్తూ ఆ అపచారంలో భాగస్వాములైన వాళ్ళని కాపాడటానికి ఇతను ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఇంకా వాళ్ళు ఇచ్చే సంభావనకి కక్కుర్తిపడి ఆయన మళ్ళీ ఇంకొకసారి ముఖ్యమంత్రి కావాలి, మరి ఇంకొకసారి దేశాన్ని వెళ్ళే పాలకుడు కావాలి అని చెప్పని ఆశీర్వదిస్తూ ఉన్నారు. అలా ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు కట్టబెట్టిన పర్యవసానం రాష్ట్రం ఏమి ఎదుర్కొందో చూశారు. ఆ పులివెందల్లో వాళ్ళ చిన్నాయనకి ఏం గతి పట్టిందో కళ్ళ ముందు చూస్తూ ఉన్నారు. ఆ కుటుంబంలో తల్లికి చెల్లికి ఏ గతి పట్టిందో కళ్ళ ముందు చూస్తూ ఉన్నారు. రాష్ట్రానికి ఏం గతి పట్టిందో కళ్ళ ముందు చూస్తూ ఉన్నారు. కాబట్టే ప్రజలు 5 సంవత్సరాల పాటు ఒకసారి ఆయన పాలకుడిగా చూసిన తర్వాత ఇక నిన్ను భరించడం మా వల్ల కాదు అని చెప్పని ప్రజలు ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చి 151 నుంచి 11 స్థానాలకు వాళ్ళు పరిమితం చేస్తే ఈ పంతులు గారు మళ్ళీ ఈయన్ని ముఖ్యమంత్రిగా గమ్మని చెప్పని మళ్ళీ ఈయన్ని దేశాన్ని ఏలే పాలకుడిగా గమ్మని చెప్పని ఆశీర్వదిస్తూ ఉన్నారు. అంటే పురోహితుడు అంటే పురోహితం కోరేవాడు అని చెప్పని అర్థం. అటువంటి పురోహితం కోరాల్సిన వాళ్ళు ఇతను ముఖ్యమంత్రిగా అవటం అనేది రాష్ట్ర హితం కోరి ప్రజల హితం కోరి ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఏ విధంగానూ క్షేమకరం కాదని ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా ఒక తీర్పిస్తే అటువంటి వ్యక్తికి ఆ విధమైన ఆశీర్వచనం ఇవ్వాల్సిన ముఖస్థుతి కోసం కూడా అటువంటి ఆశీర్వాదం ఇవ్వాల్సిన నెస్టీ లేదు. ధర్మానికే ప్రాధాన్యత ఇవ్వాలి, ఆచార వ్యవహారాలకి కట్టుబడి ఉండాలి. శ్రీవారికి ప్రాధాన్యత ఇచ్చుంటే అటువంటి ఆశీర్వచనం వాళ్ళు కూడా ఇచ్చుండేవాళ్ళు కాదు. కేవలం అక్కడ వాళ్ళ సంభావనకి కక్కుర్తిపడి ఈ ముఖస్థుతి అక్కడ స్థానికంగా ఉన్న నాయకుడు కాబట్టి అతనికి ఆ విధమైన ఆశీర్వచనం ఇవ్వటం అనేది 100కి 100 ఆక్షేపణీయం. థ్యాంక్ యూ రాజేష్ గారు.